కాకినాడ జిల్లాలో సినిమా స్టైల్లో ఒక మోసం జరిగింది. సినిమా స్టైల్ యాజ్ గా ఇక్కడ మోసం జరగడం చూసాం. అది నేను కూడా మీకు ఏం జరిగిందనేది సినిమాలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఓపెన్ చేస్తే కృష్ణమోహన్ అనే వ్యక్తికి చాలా కాలంగా పెళ్లి అవ్వడం లేదు. అయితే ఆయన కాకినాడలోని పెద్ద మార్కెట్కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆయనకి శిరీష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అయితే శిరీష జూన్ 23న సత్యవేణి దుర్గా పెళ్లిళ్ళ బ్రోకర్లుగా పరిచయం చేసింది శిరీష. వాస్తవానికి వారు పెళ్లిళ్ళ బ్రోకర్లు కాదు, కానీ ఇద్దరు క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడ. సత్యవేణి దుర్గా ఇద్దరిని కూడా వారు పెళ్లిళ్ళ బ్రోకర్లుగా కృష్ణమోహన్కి పరిచయం చేసింది. పాపం అప్పటికే కృష్ణమోహన్ చాలా కాలంగా వివాహం కాకుండా ఉండిపోతున్నాడు ఆ రకంగానే. అయితే పెళ్లి చేసుకుందాం మనకు ఆలోచనలో పడి ఉన్నాడు. ఆ విషయాన్ని శిరీషకు తెలియచేయడంతో శిరీష మరొక 2 కొత్త క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళే సత్యవేణి దుర్గా. ఇద్దరు కూడా పెళ్లిళ్ళ బ్రోకర్లుగా నటించారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఆ పెళ్లిళ్ళ బ్రోకర్లు ఇద్దరు కూడా కలిసి రాజమండ్రి దగ్గర నామవరంలో ఉన్నటువంటి ఆల్రెడీ పెళ్ళైనటువంటి నీరజాని పెళ్లి కూతురుగా ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఈ సీన్ మొత్తంలో మెయిన్ చాప్టర్ ఈవిడదే. నీరజ అనే ఒక మహిళ ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఆవిడని తీసుకొచ్చి పెళ్లి కుమార్తెగా కృష్ణమోహన్కి పరిచయం చేశారు. ఇక్కడతో ఆగకుండా పూర్తి క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేయాలన్నట్టుగా ఆ పెళ్లి కూతురికి కొంతమందిని బంధువులను కూడా అటాచ్ చేశారు. ఆ బంధువుల్లో సత్యదేవి, ప్రియాదేవిని ఇద్దరిని కూడా అత్తగా ప్రియాదేవిని, తల్లిగా సత్యదేవిని పరిచయం చేశారు కృష్ణమోహన్కి. పాపం కృష్ణమోహన్ అప్పటికే పెళ్లి కావడం లేదంటూ ఇబ్బందులు పడుతున్నాడు. నీరజను చూడంగానే మీరు చూస్తున్నారు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన నీరజ. ఈవిడే ఆ పెళ్లి కుమార్తెగా నటించినటువంటి వివాహిత. అయితే కృష్ణమోహన్కి అప్పటికే చాలా కాలం నుంచి పెళ్లి అవ్వకపోవడంతో నీరజను చూడంగానే అప్పటికే ఆయన కొంత ఇంప్రెస్ అయిపోయి వెంటనే ఆన్ ది స్పాట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిన తదనంతరం ఆ తల్లి అత్తలుగా ఉన్నటువంటి సత్యదేవి, ప్రియాదేవిలకి 6 లక్షల రూపాయలు, సెల్ ఫోన్లు, బంగారం గొలుసు ఈ రకంగా కృష్ణమోహన్ ఇచ్చేశాడు. కట్ చేస్తే ఇంటర్వెల్ సీన్ స్టార్ట్ అయింది. కొంతకాలం పాటు వారంతా కూడా కనిపించకుండా పోయారు, ఫోన్లు అటెండ్ చేయలేదు. ఏం జరిగిందేమో కానీ కృష్ణమోహన్కి అసలు విషయం బయటపడింది. క్లైమాక్స్ సీన్ చూస్తే కనుక వారంతా ఫేక్ అని తెలిసింది. ఈ నీరజ అనే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కూడా క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అనే విషయాన్ని కృష్ణమోహన్కి తెలియవచ్చింది. సో మొత్తం మీద కృష్ణమోహన్ వెళ్ళి ప్రస్తుతం కాకినాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీరు చూస్తే కనుక ఇక్కడ శిరీష, సత్యవేణి, దుర్గా, సత్యదేవి, ప్రియాదేవి మొత్తం కూడా అందరూ ఆడవాళ్ళే. వీరంతా కలిసి మంచి క్యారెక్టర్స్ని వాళ్ళు రూపొందించుకొని తమ నటనా స్టైల్ని ప్రదర్శించి కృష్ణమోహన్ అనే వ్యక్తిని ఆఖరికి వస్తే ఒక రకంగా ఈ సినిమా స్టైల్లోనే చెప్పాలనుకుంటే బకరా అని చేసేసి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందించే ముందు ఒకసారి పోలీసులు ఈ అంశం గురించి ఏం మాట్లాడారో చూద్దాం. కాకినాడకు చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త, అదేవిధంగా సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఈయనకి మ్యారేజ్ కాలేదు. ఈ మ్యారేజ్ కోసం ఎదురుపడుతున్నటువంటి క్రమంలో ఒక కాకినాడ రాజమండ్రికి చెందినటువంటి శిరీష అనే ఒక ఆవిడ ఇతను పరిచయం అయింది. గతంలో 2 పెళ్లి సంబంధాలు చూపించారు. ఆవిడ చూపిస్తే ఈయనకి ఆ సంబంధాలు నచ్చకపోతే మళ్ళీ ఇంకో సంబంధం తీసుకోవడం. సుమారు 2 నెలల అమ్మాయి నచ్చి అతను పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది. ఆ పెళ్లి చూపులకు వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారుగా హర్రీగా ఇతనితో ఆ అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం. ఆ నిశ్చితార్థ సమయంలో ఇతనితో కొంత బంగారం, కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవడం, అదేవిధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక 5.5 లక్షల దాకా 5.5-6 లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతను తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి అయిందని, ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో అతను మోసపోయిందని చెప్పి తెలిసింది. దాని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి శిరీష, అలాగే ఈ తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు పేరు నీరజ అని చెప్పారు. వారి వ్యక్తిగత పేరులో కాదు, అవి విచారణలో తేలాల్సింది. విచారణలో భాగంగా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఈ ఆడవాళ్ళందరూ వారి పాత్ర ఏంటి, వారి ఇదేంటి, ఎందుకు ఇతను మోసం చేశారని తేల్చాల్సి ఉంది. తదుపరి విషయాలు విచారణ అనంతరం తమకు తెలియపడుతుంది. పోలీస్ చెప్తున్న ప్రకారంగా అవి పేర్లు కూడా ఒరిజినల్ పేర్లు కదంట, కేవలం టెంపరీ పేర్లు మాత్రమే. డెఫినెట్గా సినిమా స్టైల్లో జరిగింది. ఇది చూస్తే నవ్వొస్తుంది, కాకపోతే కానీ అక్కడ బాధితునికి అసలు బాధ ఏంటో తెలుసు. ఒకసారి ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్,
చూస్తే పూర్తిగా సినిమా స్టైల్లో కనిపించింది. శిరీష, తర్వాత దుర్గా, సత్యవేణి, ప్రియాదేవి అన్ని కూడా ఆడవాళ్లే కొత్త కొత్త క్యారెక్టర్లు రూపొందించి నటనా శైలిని ప్రదర్శించి మొత్తం మీద కృష్ణమోహన్ మోసం చేశారు. సో అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, గతంలో కృష్ణమోహన్కి పరిచయం ఉందా, వాళ్ళు ఎక్కడ ప్రాపర్ అని చెప్తున్నారు, పోలీసులు ఏ రకంగా విచారణ చేపడుతున్నారు? ఎస్ మనోజ్, ఇందులోని సినిమాలోని పాత్రలు పేర్లు అన్ని కూడా కేవలం కల్పితం మాత్రమే అని మన సినిమాల్లో మాత్రం వింటుంటాం. కానీ సినిమాని మించినటువంటి ట్విస్ట్ అయితే కాకినాడలో చోటు చేస్తుందని చెప్పాలి. ఒక వివాహితనైతే ఒక పెళ్లి కుమార్తెగా చూపించి ఒక వ్యక్తిని అయితే మోసం చేసిన ఘటన అయితే కాకినాడలో వెళ్ళి చూసినటువంటి పరిస్థితి ఉంది. అది ప్రధానంగా చూసుకుని అందులో ట్విస్ట్ చూసుకుంటే సినిమాను మించినటువంటి అందులో క్యారెక్టర్లు కావచ్చు, అందులో పేర్లు కావచ్చు అన్ని కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కాకినాడ పెద్ద మార్కెట్కి సంబంధించినటువంటి కృష్ణమోహన్ అనే వ్యక్తికి అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా వివాహం కావడం లేదు. వివాహం కావడంతో గతంలో ఒక మహిళతో పాటు అందరితో కూడా ఈ యొక్క మ్యారేజ్ సంబంధాలన్నీ కూడా చూస్తున్నటువంటి ఒక మ్యారేజ్ బ్రోకర్ను కూడా శిరీష అనే రాజమండ్రికి చెందినటువంటి ఒక మహిళ కూడా పరిచయం అయింది. గతంలో ఎన్నో మ్యారేజ్ చూసినప్పటికీ వివాహ సంబంధాలన్నీ చూసినా ఏది కూడా సెట్ కావకపోవడంతో 2 నెలల తర్వాత, అదే జూన్ మనం చూసుకుంటే జూన్ ఈ గత పోయిన నెల జూన్ 23వ తేదీనైతే తనకి మరొక అమ్మాయిని రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని కూడా ఒక వివాహితగా వివాహమైనటువంటి అమ్మాయిని పరిచయం చేసి ఆమెనే పెళ్లి కూతురుగా చూపించారు. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆమె తల్లిగా ఒక సత్యదేవి అనే ఒక ఆమెతో పాటు అలాగే అత్తగా ప్రియాదేవిని అనే ఆమెను కూడా ఈ కృష్ణమోహన్కి ఆ అమ్మాయికి తల్లిగాను మొత్తం కూడా పరిచయం చేసిన మొదట శిరీష పరిచయం చేసిన వారు ఇద్దరు కూడా ఇక్కడ దుర్గా, సత్యవేణి వీరందరూ కూడా నిజంగానే ప్రొఫెషనల్ మ్యారేజ్ బ్రోకర్సా లేదంటే తాత్కాలికంగా క్రియేట్ చేయబడినటువంటి పాత్రలు మాత్రమేనా? కేవలం తాత్కాలికంగా క్రియేట్ చేసినటువంటి పాత్రలాగే మనకైతే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే శిరీష అనే ఆమె ఎవరైతే మనకి ముందుగా పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇందులో ప్రధానంగా అదే రోజును మనకి చూసుకుంటే ఇద్దరు మహిళలను అయితే పరిచయం చేశారు. అలా కృష్ణవేణితో పాటు దుర్గా అనే ఇద్దరు మహిళలను ఇద్దరిని కూడా ముందు కృష్ణమోహన్కి అయితే పరిచయం చేసిన తర్వాత వెంటనే అదే రోజున మరొక ఇంటికి తీసుకెళ్లారు. రాజమండ్రిలో ఉన్నటువంటి నామవరం అనే గ్రామం తీసుకువెళ్లారు. రామవరం గ్రామం తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే అక్కడ మహిళను అయితే వివాహం అప్పటికే అయిపోయింది. వివాహం అయిపోయినటువంటి మనకి మరొక మహిళను చూసుకుంటే ఆ మహిళను పరిచయం చేసి అందులో మళ్ళీ ఒక తల్లిగాను అలాగే ఆమెకి సంబంధించినటువంటి మనకు ముఖ్యంగా చూసుకుంటే తల్లి ప్రియాదేవిని అలాగే తల్లి సత్యదేవిని కూడా ఇద్దరిని కూడా ఆ పిల్లకి తల్లిగాను ఆమెకైతే మరొక అత్తగాను కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో నీరజ అనే అమ్మాయి ఆ అమ్మాయిగా పరిచయం చేశారు. కానీ అప్పటికే వివాహం అయింది. ప్రధానంగా చూసుకుంటే నీరజని అక్కడే నచ్చడంతోనే ఆ కృష్ణమోహన్కి నచ్చడంతోనే వెంటనే నిశ్చితార్థం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రోజు కూడా కంగారుగా జరిపినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే నిశ్చితార్థం చేసుకున్న తర్వాత అక్కడ మరుసటి రోజుని వాళ్ళకైతే 2,80,000 ఒక రూపంలోనే, తర్వాత విడతల వారీగా 6 లక్షల రూపాయల వరకు కృష్ణమోహన్ దగ్గర పెళ్లి ఖర్చుల నిమిత్తం కూడా కృష్ణమోహన్ చెల్లించుకున్నాడా? ఎదురుకట్నంగా కృష్ణమోహన్ చెల్లించుకోవడం జరిగిందా? ఎస్ అంటే మన ప్రధానంగా కృష్ణమోహనే ఎదురుకట్నం ఇచ్చి చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతనికి గత కొన్నాళ్ళ నుంచి కూడా పెళ్లి కావడం లేదు. సంబంధాలు ఎన్ని చూసినా సెట్ కావడం లేదు. ఎందుకంటే అతని వయసు ఎక్కువ అయిపోయింది పరిస్థితి. ఇతను ఒక వ్యాపారం కూడా కాకినాడలో చేస్తున్నప్పటికీ డబ్బు అయితే ఉంది, కానీ పెళ్లి కావకపోవడంతో చాలా అతనికి ఎంతో కాలంగా ట్రై చేస్తున్నప్పటికీ చివరికి శిరీష అనే ఆమె పరిచయం అయ్యి ఈ విధంగా ఈ యొక్క నీరజ అనే అమ్మాయిని అయితే ఒక వివాహితని చూపించి పెళ్లి నిశ్చితార్థం చేసిన తర్వాత ఆమెకి నిశ్చితార్థంలోనే ఒక చైన్ కూడా బంగారు గొలుసు కూడా వేశారు. బంగారు గొలుసుతో పాటు ఒక మొబైల్ ఫోన్ కూడా ఎంగేజ్మెంట్ అయిన ఫోన్ ఇవ్వడం, అలాగే ఇద్దరు మాట్లాడుకునేందుకు కూడా ఉండే విధంగా కూడా ఖరీదు చేసేటువంటి ఒక ఫోన్ కూడా ఇచ్చారు. అదే నిశ్చితార్థం రోజున గొలుసు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 6 లక్షల వరకు విడతల వారీగా 6 లక్షల రూపాయలు సొమ్ము కృష్ణమోహన్ నుంచి ఎదురుకట్నంగా ప్రధానంగా ఖర్చుల నిమిత్తం తీసుకున్నారు. అంటే తను నిశ్చితార్థం అయింది కాబట్టి ఎలాగా పెళ్లి చేస్తారని ఒక నమ్మకంతో అతనైతే మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ నెలలో గడుస్తున్నాయి, ఇంకా రోజులు గడుస్తున్నాయి, ఇంకా ఎటువంటి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని నిశ్చితార్థం అయింది కదా అని మాట్లాడుతుంటే శిరీష అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ముఖం చాటేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ముఖం చాటేసిన తర్వాత వివరాలు సేకరించగా తను మోసపోయానని చివరికి ఈ విధంగా అతను ఈ విధంగా లబోదీపమంటూ పూర్తిగా కాంటాక్ట్ లేకుండా పోయారా? శిరీష కావచ్చు, లేకుంటే ఈ బ్రోకర్లు కావచ్చు, అందరూ కూడా ఈ పాత్రలన్నీ ఉన్నాయి కదా, నిశ్చితార్థం తర్వాత ఎవరు కాంటాక్ట్లు లేరా? శిరీష కావచ్చు, ఎవరైతే మన పరిచయమైనటువంటి దుర్గాదేవి కావచ్చు, మొత్తం అందరూ కూడా
ఎవరు కూడా ఫోన్ కాంటాక్ట్ లేదు, పని చేయడం లేదు. ఎక్కడైతే నిశ్చితార్థం జరిగినటువంటి ఆ యొక్క ప్రాంతానికి మళ్ళీ కృష్ణమోహన్ వెళ్ళి అక్కడ మళ్ళీ అన్ని కూడా వివరాలు సేకరించగా అతను అక్కడ ఉన్నటువంటి నీరజ అనే మహిళ ఆల్రెడీ వివాహమైనట్టు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టుగా విచారణ కూడా తేలింది. వెంటనే అవాక్కవి ఒక్కసారిగా ఈ కాకినాడ 1 టౌన్ పోలీసులు అయితే ఎవరైతే కృష్ణమోహన్ ఉన్నారో వ్యాపారవేత్త, అతను అయితే ఆశ్రయించి ఈ విధంగా మోసపోయినట్టు 6 మహిళలపై ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు కేసు నమోదు చేసి 6 మహిళల కోసం అయితే పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇందులో కేవలం అంతా కూడా ఒక సినిమా స్టైల్లో జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఎక్కడా కూడా వినలేదు ఇటువంటి ఘటన. అంటే ఎన్నో మోసాలు చూస్తాం, కానీ ఈ తరహా మోసం కూడా కాకినాడలో వెలుగు చూడడం అంతా కూడా చర్చనీయంగా పోలీసులు ఏ రకంగా విచారణ చేస్తున్నారా? మహిళలను అదుపులోకి తీసుకున్నారా? వారి ఆచూకీ లభ్యమైందా? లేదంటే వారి గ్రామం కావచ్చు, వాళ్ళ బంధువులను కావచ్చు, వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఎస్, అంటే నామవారంలో ఉన్నటువంటి ఈ నీరజ అనే పెళ్లి కుమార్తెగా చూపించినటువంటి నీరజనే అయితే విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మిగిలిన 5 మహిళలు కూడా ఎవరనేది కూడా ఇప్పుడు ఇంకా ఆచూకీ అయితే తెలియకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళంతా కూడా కేవలం పెళ్లిళ్ళు బోకర్లుగా నటించి ఈ విధంగా మోసం చేసినట్టుగా క్లియర్ కట్గా అయితే మనకు కనపడుతుంది. వాళ్ళ కోసం అయితే శిరీష మొదటగా పరిచయం శిరీషతో పాటు అలాగే తనకు పరిచయం చేసినటువంటి మొత్తం మరో 4 మహిళలు, వాళ్ళందరి కోసం కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడలో కనపడుతుంది. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద సినిమా స్టైల్లో జరిగింది ఇదంతా కూడా. సినిమా స్టైల్ లాగానే క్యారెక్టర్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి పాత్రలో వారంతా కూడా ఒక అంటే పూర్తి చూస్తే కనుక ఇక్కడ సహజ నటత్వం, సో సహజంగా నటించేటువంటి ఆ క్యారెక్టర్ అన్ని కూడా వారు అవలంబించుకొని ఆ తీరుగానే కృష్ణమోహన్ మోసం చేశారు. సో మరొకసారి మీకు చెప్పి చూసే ప్రయత్నం చేశారు. కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే ఇటువంటి కొన్ని అవేర్నెస్ కల్పిస్తే తప్ప చాలామంది ఈ మధ్యకాలంలో ఇటువంటి మోసాలకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. సైబర్ మోసాలని పోలీసులు అరికట్టగలుగుతున్నారు, కొంత మేరకు వాటిని రికవర్ చేయగలుగుతాం. మేజర్గా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, కానీ ఇటువంటి దాంట్లో అవేర్నెస్ క్రియేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా చాలామంది కూడా పెళ్లి కావడం లేదంటూ మోసపోతున్నారు కృష్ణమోహన్ లాగానే. మ్యాట్రిమోన్ల గోల్మాల్ రోజుకొక కథనం వెలుగు చూసినప్పటికీ ఇంకా కూడా మనం ఈ రకమైన మోసాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకసారి చివరిగా మీకు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కనుక వివరిస్తే, సినిమా స్టైల్లో జరిగింది. సీన్ ఓపెన్ చేస్తే కృష్ణమోహన్కి చాలా రోజుల నుంచి పెళ్ళి అవ్వడం లేదు, ఆయన ఇబ్బందులు పడుతున్నాడు, వయసు మీద పడిపోయింది, ఇప్పటికే సంబంధాలు కూడా చూశాడు, కానీ ఎక్కడ చూసినా ఎవరు కూడా నచ్చడం లేదు, ఆయనకి పెళ్లి కావడం లేదు. ఆ తర్వాత ఆయన అప్పటికే కాకినాడలోని పెద్ద మార్కెట్లో ఒక బిజినెస్ కూడా ఉంది ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్, ఫైనాన్షియల్ కూడా సెటిల్గా ఉన్నాడు, కానీ ఒక తోడంటూ లేదు. అయితే శిరీష అనే ఒక ఆవిడ పరిచయమైన కృష్ణమోహన్కి ఈ శిరీష ద్వారా అప్పటికి ఆయన 2 సంబంధాలు కూడా చూసినట్టు తెలుస్తోంది. అయితే చివరిగా మరికొంతమంది బ్రోకర్లను కూడా పరిచయం చేసింది. ప్రొఫెషనల్ బ్రోకర్స్ అని చెప్పి సత్యవేణి, దుర్గా ఇద్దరిని కూడా జూన్ 23న పరిచయం చేసింది శిరీష. వీరిద్దరూ పూర్తిగా ఇంకా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి, నిజంగానే వారు ప్రొఫెషనల్ బ్రోకర్స్ అన్నట్టుగా ఇన్వాల్వ్ అయిపోయి, వారు రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి నామవరంలో ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి ఫోటో, ఆర్టీవీ స్క్రీన్పై కనిపిస్తున్న ఫోటో, నీరజ అనే అమ్మాయిని, అప్పటికే ఆమెకి పెళ్ళైపోయిన వివాహిత, ఆవిడకి పిల్లలు కూడా ఉన్నారు, అయినప్పటికీ ఆమెని ఒక పెళ్లి కుమార్తెగా చిత్రీకరించి ఆమెను అక్కడ కూర్చోబెట్టి కృష్ణమోహన్తోని పెళ్లి చూపులు చూపించి వెంటనే పెళ్లి చూపుల రోజే ఆయనకి ఎంగేజ్మెంట్ కూడా జరిపేశారు. ఆ ఎంగేజ్మెంట్ జరిపినప్పుడు కూడా అమ్మాయి తల్లిదండ్రులుగా ఉండాల్సినటువంటి ఆ సహజత్వానికి అన్నీ కూడా ఎటు పోకుండా సహజత్వానికి లోబడి వాళ్ళంతా కూడా తల్లిని క్రియేట్ చేశారు సత్యదేవిగా, అత్తగా ప్రియాదేవిని క్రియేట్ చేశారు. మొత్తం మీద నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఇక్కడ ఇంటర్వెల్ సీన్ తర్వాత చూస్తే ఏంటంటే చాలా కాలంగా వాళ్ళకి పరిచయం లేదు. నిశ్చితార్థం మరుసటి రోజే ఆయన అప్పటికే 6 లక్షల రూపాయలు, సెల్ ఫోను, బంగారు గొలుసు, అమ్మాయి కావాల్సిన నగలు నట్ర మొత్తం కూడా కొనిపెట్టాడు. తర్వాత కొన్ని రోజుల వరకు అంతా కూడా కాంటాక్ట్లు లేరు, ముహూర్తాలు పెట్టుకుందాము, పెళ్లి చేసుకుందాం అనే విషయాన్ని ఎక్కడ కూడా లేవనెత్తకపోవడంతో కృష్ణమోహన్ తిరిగి ఎక్కడైతే పెళ్లి చూపులు జరిగాయో, ఎక్కడైతే ఎంగేజ్మెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళి చూస్తే నీరజకు ఆల్రెడీ పెళ్ళి అయి ఉంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. దీంతో షాక్ అయినటువంటి కృష్ణమోహన్ వెంటనే వచ్చి కాకినాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. కాకినాడ పోలీసులు కేసుని విచారిస్తున్నారు. మహిళల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి మా ప్రతినిధి చెప్పినట్టుగా నీరజ మాత్రం పోలీసుల అదుపులో ఉంది. విచారించారు నీరజని. అప్పుడు నీరజని విచారించిన తర్వాత ఈ పూర్తి కథకి మొత్తం కూడా క్లైమాక్స్ దొరికింది.